హాయ్ అండి, నిన్నటి వీడియో కటింగ్ వీడియో పెట్టాను కదండి. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ నెక్ని రివర్స్లో వేసుకోండి. మార్కింగ్ చేసింది అది రివర్స్లో పెట్టి చుట్టూ స్టిచ్చెస్ వేయండి. చూపిస్తున్నాను కదండి, ఆ మార్కింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి రావాలండి. వచ్చి అలా మార్కింగ్ వేసి సంకకి కింద డౌను నెక్ మొత్తం వేయండి. వేసి ఏ ఉగ్గులు లేకుండా నీట్గా వేయండి. రెండిటికి అలాగే వేసి కింద ఒక పావించి ఉంచి అక్కడ కూడా స్టిచ్ వేసేయండి. బట్ సైడ్లో అంటే మాత్రం స్టిచ్ వేయకండి. స్టిచ్ వేయకుండా మొత్తం ఈ ఎక్స్ట్రావన్నీ కటింగ్ చేసేసి కట్స్ ఇవ్వండి. ఈ రౌండ్ అనేది మనకి నీట్గా తిప్పాలంటే కంపల్సరీ కట్స్ అనేవి ఇవ్వాలండి. రెండిటికి అలా కటింగ్లు ఇవ్వండి. రెండిటికి కట్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసివేయండి. కింద పొరల పొరలుగా వచ్చేస్తుంది కదండి, అందుకని దారాలు వచ్చేస్తాయని ఆ క్లాత్ని అలా ఉంచేసానండి. ఒక పావించి వరకు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి. నడుము దగ్గర పాపకి చిరాకు లేకుండా గుచ్చుకోకుండా ఉంటుందండి, అందుకని ఫినిషింగ్ కోసమని అలా వేసాను. ఇబ్బంది పడకు, చిన్న పాప కదండి, కొంచెం ఇబ్బంది పడుతుంది. అందులోని పట్టు అంటే మనమే ఇబ్బంది పడతాం, చిన్నపిల్లలు ఇంకా ఇబ్బంది పడతారు కదండి. అందుకని మొత్తం తిప్పిన తర్వాత ఎడ్జ్ కుట్టు వేసేయండి. రెండు కూడా రివర్స్ తిప్పేసి మొత్తం ఎడ్జ్ కుట్టు వేసేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియోలో చూపించే విధంగా ఎడ్జ్ కుట్టు వేసేయండి. పూర్తిగా వేసేసి ఆ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ కటింగ్లో, ఆ డాట్స్ కరెక్ట్గా వేసేయండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి ఆల్రెడీ మనం డాట్స్ కోసమని తీసుకున్నాం. మనం ఆ డాట్స్ కోసమని తీసుకున్న ఖర్చుకే వేసేయండి. వీడియోలో చూపించే విధంగా చూడండి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు అవి ఉంటే తీసేయండి. తీసేసి చూడండి, సెంటర్ పాయింట్ చేసి ఒక మార్కింగ్ చేయండి. నెక్ కూడా సెంటర్ చేసి ఒక మార్కింగ్ చేయండి. ఎందుకంటే ఇది బ్యాక్ది కదండి, హూక్స్ అండ్ థ్రెడ్స్ పట్టి కోసమని సెంటర్ కటింగ్ చేయండి. కటింగ్ చేసి తర్వాత లైనింగ్ది ఒక క్లాత్ తీసుకోండి నేను చూపించే విధంగా. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టు క్లాత్ కూడా అదంతా అయితే పొడవు ఉందో దానంతా తీసుకోండి. ఫస్ట్ నేను చూడండి పట్టుది వేస్తున్నాను పైన హూక్స్ పట్టి కోసమని. హూక్స్ పట్టి వేయటానికని ఫస్ట్ మనం చూడండి వీడియోలో చూపించే విధంగా రివర్స్లో పెట్టండి. రివర్స్లో కటింగ్ వీడియో చెప్పాను కదా, ఇది స్టిచ్చింగ్ వీడియో క్లాత్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని చూడండి లైనింగ్ వీడియోలో అండ్ మెయిన్ చూపించే ఫ్యాబ్రిక్ విధంగా తీసుకొని అది రివర్స్ పెట్టి ఫోల్డ్ చేయండి. మొత్తం ఒక సైడ్ని తప్పించి మొత్తం ఎడ్జెస్ స్టిచ్ వేయండి. మార్కింగ్ చేసేది లోపల పెట్టండి. స్టిచ్ వేసేయండి. చెప్పే విధంగా చాలా నీట్గా వస్తుందండి. కింద వైపు సైడ్ లైన్లో మొత్తం స్టిచ్చెస్ వేయండి. చెప్పే విధంగా ఒకసారి స్టిచ్ చేయండి. రెండిటికి కూడా అలానే స్టిచ్ వేయండి. వీడియోలో చూపించే విధంగా సైడ్కి వదిలేయండి, ఎందుకంటే దాన్ని మనం రివర్స్ తిప్పాలి కనుక. ఇది ఒక 3 years పాపకండి మెజర్మెంట్స్, కాకపోతే ఎక్స్ట్రా ఎడ్జెస్ కొంచెం పెద్దవాళ్ళకని ఈ విధంగానే మెజర్మెంట్ చూడండి. కట్స్ ఇవ్వండి, ఆ రౌండ్కి కంపల్సరీ కట్స్ ఇవ్వాలండి. సేమ్ రెండింటికి కూడా కట్స్ ఇవ్వండి. కావాలనుకుంటున్నారు బాడీ అనేది బొడ్డు కంటే కొంచెం మీదకు ఉండాలండి, అక్కడికి పొడుగు తీసుకోండి. కట్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అన్ని కటింగ్ చేసేయండి. కిందవి దారపోగులు వచ్చేస్తాయి కదండి, అందుకని అది అలా ఉంచేసాను. తర్వాత 1/2 ఇంచ్ అది కూడా కుట్టి వేసేసి సైడ్ వేయొద్దున్నాను కదండి, అక్కడ నుంచి లాగేయండి బయటికి. వాటి బట్టి ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ ఉంచి రెండో స్టిచ్ కూడా వేసేయండి. మొత్తం బయటికి లాగేయండి. ఇప్పుడు చూడండి, హుక్స్ పట్టి వేస్తున్నాను. ఇందాక అది లైనింగ్ నుంచి క్లాత్ రెండింటిని కూడా అలాగే తిప్పేయండి. ఇటువైపు వచ్చేటట్టు ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఇప్పుడు వీడియోలో అంతా ఎక్కువైపోతుందని ఎడ్జ్ కుట్టు వేయడం వీడియోలో పెట్టలేదండి, కట్ చేసేసాను. అది లైనింగ్ మీద సేమ్ రెండింటికి కూడా అదే విధంగా రివర్స్ చేసేసి రెండింటికి కూడా ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఇలా రివర్స్ చేయడం వల్ల మనకి సంకల దగ్గర కింద నడుము దగ్గర కూడా కనిపించదండి క్లాత్ అనేది. పిల్లలకి గుచ్చుకున్నా ఉంటుంది. నెక్స్ట్ రెండింటికి కూడా ఎడ్జ్ కుట్టు వేసేయండి. అది వేసిన తర్వాత అలా వచ్చిందండి. ఇప్పుడు డాట్స్ వేయండి. మీకు కటింగ్ అప్పుడు డాట్స్ మార్కింగ్ చేశాను కదండి, చూపించిన విధంగా డాట్స్ వేసేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ అండి. ఫస్ట్ నేను ఒక 3-4 ఇంచెస్ వరకు డాట్స్ వేయండి.
బ్యాక్ అయితే డాట్స్ అనేవి కొంచెం పొడుగు వస్తాయండి, అదే ఫ్రంట్ అయితే కొంచెం పొడుగుగా వస్తాయండి. బ్యాక్ అయితే ఒక 4.5 4 ఇంచెస్ వేయండి, అదే ఫ్రంట్ అయితే 3 ఇంచెస్ వరకు అయితే సరిపోద్దండి. రెండింటికి కూడా సేమ్ అలానే ఇప్పుడు సెంటర్ లో కట్ చేసేయండి, మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసేయండి. కట్ చేసేసి కొంచెం మీకు టైం పట్టినా నెక్ ని రౌండ్ గా నీట్గా పెట్టుకొని వచ్చేటట్టే స్టిచ్ అది సెంటర్ కి మార్క్ చేయండి. ఎందుకంటే మనకు ఇది వచ్చే బ్యాక్ దండి, బట్టలు బయట అందుకనే బట్టలు వస్తున్నాయంటే మనకు ఫినిషింగ్ కోసం చాలా మంది కటింగ్ కోసం అండి. ఎందుకంటే హూప్స్ పట్టి మెజర్మెంట్స్ మీద ఎక్కువ తాడు కొట్టడానికి పట్టి ట్రై వస్తుంది చేయండి, కదండి, చాలా దానికండి నీట్గా కట్ వస్తుంది ఫిట్టింగ్ చేసేయండి. అనేది. వీడియోలో చూపించే విధంగా హుక్స్ పట్టి కూడా వేసేయండి. ఇదిగోండి, కట్ హుక్స్ చేసేసి తాడు పట్టి అయిపోయిందండి. తాడు పట్టి మీద హుక్స్ పట్టికి తాడు పట్టికి క్లాత్ తీసుకోండి. ఒకదాని మీద ఒకటి ఒక పెట్టి 2 స్టిచ్ ఇంచెస్ వరకు వేసేయండి. ఉన్నట్టు తీసుకొని వేసేసిన తర్వాత సరిపోతుందండి. రెండు షోల్డర్స్ జాయింట్ చేయండి. రెండిటికి క్లాత్ తీసుకోండి. షోల్డర్స్ అనేది చూడండి, ఫస్ట్ జాయింట్ నేను చేసుకోండి. తాడు పట్టి వేస్తున్నానండి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత చూడండి, తాడు పెట్టిని ఏ విధంగా పెట్టానో ఫస్ట్ లైనింగ్ మీదకి వచ్చేటట్టు పెట్టానండి క్లాత్. చూసారండి, దానికి రివర్స్ చేయండి. కటింగ్ చేసి దాన్ని రివర్స్ చేసి మనం ఏ పని వీడియోలో చేసినా చూపించే విధంగా వర్క్ అనేది చాలా నీట్గా ఉండాలండి. స్టిచ్ వేయండి. ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయండి. పైన కూడా ఫోల్డ్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్టిచ్ చేసాం కదండి, నెక్ అది తిప్పేసాం కదండి. ఇంక ఇప్పుడు బయట క్లాత్ పైకి ఉంచడానికి అవ్వదు. వీడియోలో చూపించే విధంగా రెండింటికి ఫోల్డింగ్ వేసేసి స్టిచ్చింగ్ చేయాలి. వీడియోలో చూపించే విధంగా మెజర్మెంట్స్ స్టిచ్చింగ్ చేసి దాన్ని పైకి మడత పెట్టి కదండి మీకు స్టిచ్ వేసేయండి. డ్రెస్కి కావాలన్నా తాడు వీటికైనా పట్టి కావాలి అనుకున్నప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి. అంటే మీరు నీట్ గా లోపల ఫోల్డింగ్ చేసేసి క్లాత్ అనేది బయట ఆల్రెడీ ముందే చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ ఉండడం వల్ల క్లాత్ కనిపించకుండా బయట స్టిచ్ వేయండి. ఓన్లీ వన్ సైడ్ అండి, ఒక్క సైడే వేయండి. చూస్తున్నారు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలండి. మీరు అటువైపే వేయండి. అయితే ఇది ఒక పక్కే జాయింట్ చేయాలండి, రెండో పక్క మనకి కూడా వేసేయండి, ఎందుకంటే తాడు పట్టి కదా. పక్కన జాయింట్ చేసేయండి. నెక్స్ట్ అది గుచ్చుకోకుండా ఫోల్డింగ్ కూడా లోపలికి చేసేసి స్టిచ్ వేసేయండి. బొటిక్ లో స్టిచ్ చేసినట్టు వస్తుందండి. వీడియోలో చూపించే విధంగా నేను ఫస్ట్ అక్కడ మర్చిపోయి స్టిచ్ వేసానండి. తర్వాత నాకు గుర్తొచ్చింది ఒక పక్క ఓపెన్ చేయాలని. అది మర్చిపోయానండి, వేసాను కానీ దాన్ని ఓపెన్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి. మనం ఓపెన్ చేసింది అది రైట్ సైడ్ వచ్చేటట్టు వేయండి. వేసేటప్పుడు ఓపెన్ కంపల్సరీ ఓపెన్ ఉండాలండి. ఓపెన్ అనేది లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మన ఫ్రాక్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుందండి. అందుకని ఇప్పుడు ఆల్రెడీ మనం 2 ఇంచెస్ ఇక్కడ ఖర్చుకుంచుకున్నాం కదండి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఇప్పుడు లైనింగ్ కింద స్కర్ట్ లైనింగ్ తీసుకుంటున్నామండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ కదండి. మొత్తం స్టిచ్ మీరు కటింగ్ వీడియో కానీ చూడకపోతే ఒకసారి నా ఛానల్లో ఉంటుంది చూడండి. స్టిచ్ వేసేసిన తర్వాత చరణ్ విత్ ట్రెండీ టైలర్స్ ఛానల్నే మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. కింద ఎడ్జ్ అంతా స్టిచ్ వేసేయండి. ఆ నడుము పార్ట్ అనేది లైనింగ్ 4 టక్స్ పెట్టండి. నడుము దగ్గర 4 ఫోల్డింగ్స్ వేసి 2 ఫోల్డింగ్స్ దగ్గర ఒకటి, మళ్ళీ సెంటర్ ఫోల్డింగ్ వేసి అక్కడ ఒక టక్స్ పెట్టండి. ఎందుకంటే మనకి మెయిన్ ఇదేనండి, ఈ టక్స్ దగ్గరికే మెయిన్ పట్టు క్లాత్ అండ్ లైనింగ్ రెండు కుచ్చులు వచ్చేది ఆ టక్స్ వల్లనండి. కంపల్సరీ ఆ టక్స్ అనేవి మర్చిపోతే మీరు కుచ్చులన్నీ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా సెంటర్ ఫోల్డింగ్ చేసి టక్స్ ఇవ్వండి. వీడియోలో చూపించే విధంగా ఆ టక్స్కి అదే విధంగా దాన్ని మళ్ళీ సెంటర్ ఫోల్డ్ చేసి దానికి కూడా టక్స్ ఇచ్చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా సెంటర్ ఫోల్డింగ్ చేసి దానికి మళ్ళీ సెంటర్ ఫోల్డింగ్ చేసి మొత్తం మళ్ళీ ఫస్ట్ టక్కి ఆ ఫస్ట్ టక్కి మనకి పట్టి వేయమన్నారు విషయం గుర్తొచ్చి మళ్ళీ పట్టి కోసం దానికన్నా ముందు పట్టి వేయాలండి. పట్టాలు వేయమన్నారు ఒక పట్టాకి, ఎందుకంటే నడుము అతికేసాక మళ్ళీ పట్టక వేయడానికి ఇబ్బంది పడతాం. అందుకని ఇప్పుడు మళ్ళీ మధ్యలో పట్టక రావాలండి. అనేది ఇప్పుడు బోర్డర్ ఎంత ఉందో ఆ బోర్డర్ తగ్గట్టుగా మొత్తం 2 పట్టకాలు వేయమని చెప్పాను కదండి. పట్టకాకి 4 ఇంచ్ ఉండాలని. నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో మొత్తం 8 ఇంచెస్ వస్తుందండి. చూడండి, అలా మార్కింగ్ చేసి టక్స్ పెట్టేయండి. అదే విధంగా సెంటర్ కూడా ఒక టక్ పెట్టేయండి. వీడియోలో చూపించే విధంగా టక్స్ పెట్టుకోండి. సెంటర్కి ఒకటి మనం 4 పాయింట్స్ చూపించే విధంగా స్టిచ్ వేయండి. పెట్టుకొని చూడండి. ఇప్పుడు చూడండి, అది ఫోల్డ్ చేసాక కరెక్ట్గా వచ్చిందో లేదో. అమ్మాయి హైట్ టోటల్ హైట్ మనం 16 అన్నాం కదండి, 16.5 వచ్చింది. అంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకొని వచ్చేయండి. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకొని వచ్చేయండి. మొత్తం స్టిచ్ వేసుకొని వచ్చేయండి, పట్కా వేసేయండి. అయితే ఆ పటకాని కిందకు వచ్చే విధంగా పైన ఎడ్జ్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ మొత్తం పటకా వేసాక దానికి మళ్ళీ ఏ విధంగా అయితే పెడుతున్నానో సేమ్ అదే విధంగా చూడండి. ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు ఆ పటకా అనేది కిందకి రావాలి.
ఇప్పుడు చూడండి కిందకు వచ్చేటట్టు మన చూసుకుని చిన్నప్పుడు వేయండి. ఓల్డ్ మీరు పైకి పెడితే ఏజ్లో మళ్ళీ చిన్నప్పుడు బాగోదండి, ఏంటంటే అది అసలు పరక అనేది క్లియర్గా అవ్వదు, బయటకు సెట్ అవ్వదు. కింద కనిపించేది. పెట్టే వేయాలి. కానీ ఇప్పుడు అలా కాదండి, ఆల్రెడీ ఇది మినిమం కనిపించకుండా నాలెడ్జ్ ఉంటుంది ఇన్విజిబుల్గా ఎంతటి వేసాను వాళ్ళకైనా. చూసారు కాదు కదా. ఫస్ట్ కుట్టిన మీరు కూడా వాళ్ళకైనా ఇలానే అర్థం ట్రై అవ్వాలి చేయండి. కదండి, అందుకని. నెక్స్ట్ సైడ్లు కూడా ఫోల్డింగ్ వేసేయండి. ఇప్పుడు ఎడ్జ్ దారపు పోగులు పొరలు పోగులే రాకుండా దారాలుగా నీట్గా వచ్చేస్తుంది ఉంటుందండి. కదండి, అది రాకుండా నీట్గా ఉండడం కోసమని ఎడ్జ్ కూడా అంచు కుట్టేయండి. మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా వీడియోలో చిరాకు చూపించే వస్తుందండి, విధంగా ఎందుకంటే మనం ఒకటి కుడుతూ ఫోల్డింగ్ ఉంటే ఒక వేసేసి దారపు గడ్డు పడుతుంది, స్టిచ్ అది చిరాకు వేసేయండి. పనండి. అందుకని మనకే ఇబ్బంది ఉండదు, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం ఫినిషింగ్ బాగుందని హ్యాపీగా ఫీల్ స్టిచ్ అవుతారు. వేసేసాక అందుకని ఇటు అటు ఉన్న కూడా వైపు కూడా సేమ్ సేమ్ ఎడ్జెస్ అండి, ఎడ్జెస్ రెండు అటు కూడా ఫోల్డింగ్ కుట్టివేయండి. వేసి స్టిచ్ వేసేయండి. అంటే మరేం కాదండి, మనకి దారపు పోగులు అనేవి బయటకు మీకు రాకుండా ఏమైనా అర్థం నీట్గా కాకపోతే ఉంటుందండి. కామెంట్లో అడగండి. చెప్తున్నాను కదండి, మనకి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇటు కూడా అదే విధంగా ఎడ్జ్ వేసేయండి. రెండో వైపు వేసేసాక కూడా వేసేసాక ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు టక్స్ లైనింగ్ తీసుకొని పెట్టేసుకున్నాం కదండి, దీని మీద టక్స్ మెయిన్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అనేది దానికి ఫస్ట్ తీసుకొని టక్కి సెకండ్ ఫస్ట్ టక్కి సేమ్ చెప్పాను కదండి, అంటే ఫస్ట్ టక్కి లైనింగ్కి దీంట్లో ఫస్ట్ మెయిన్ టక్, దాంట్లో ఫ్యాబ్రిక్కి ఫస్ట్ టక్ టక్ అనేది మనకి కరెక్ట్గా సెట్ కుదరాలండి. అవ్వాలండి. ఆ విధంగా వచ్చేటట్టు వీడియోలో కుచ్చులు చూపించిన పెట్టండి. విధంగా కుర్చీలు వేసుకుంటూ వచ్చేయండి. ఇదిగోండి కుచ్చులు పెట్టుకుంటండి. అంటే మనం దీనికి టక్ పెట్టాము, దానికి టక్ పెట్టాము, అంటే ఫస్ట్ టక్కి వీడియోలో లైనింగ్ ఏ యొక్క విధంగా అయితే ఫస్ట్ టక్కి చూపిస్తున్నానో అదే విధంగా ఈ పట్టు క్లాత్ యొక్క అదే ఫస్ట్ విధంగా టక్కి కుర్చీలు కరెక్ట్గా వేసుకొని జాయింట్ అవ్వాలండి. వచ్చేయండి. ఆ విధంగా కుచ్చులు పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం కుచ్చులు కుట్టేయండి. మొత్తం కుర్చీలు వేసేయండి. కుట్టేసాను చూసారా, కుర్చీలు కుచ్చులు వేసేసాక కుట్టిన వెంటనే ఎలా బుట్టలా తంతుందో. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఐరన్ ఐరన్ చేయాలండి. ఐరన్ చేస్తున్నానండి. చేయటం వల్ల ఐరన్ చేయటం వల్ల చాలా ఎంత నీట్గా నీట్గా ఉంటుందండి. నిలబడుతుందంటే చాలా నీట్గా నిలబడుతుందండి. మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే ఐరన్ అనేది అయిపోయిందండి చేయకపోయినా ఐరన్. పర్వాలేదు, కాకపోతే ఐరన్ అనేది చేస్తే చాలా చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చేస్తున్నాను ఇంకా. చూడండి ఎండింగ్లో ఎంత నీట్గా వస్తుందో, అంటే నిలబడిపోద్ది. మనం పెట్టిన కుర్చీలు అనేవి అలా స్ట్రైట్గా నిలబడిపోతాయి. మధ్యలో రికార్డ్ అవుతుందో లేదో టెన్షను. ఇదిగోండి చాలా ప్రాసెస్ ఉంటుందండి. కుర్చీలు అదిగోండి పెట్టేసానండి. మొత్తం ఐరన్ అయిపోయింది. చూసారు, ఐరన్కి ముందు ఇలా పైకి తన్ని పెట్టేది ఐరన్ దగ్గర చేసేది ఎంత పడుతుందండి నీట్గా బాడీ వచ్చిందో. లైన్ అనేది ఫినిష్ అయిపోవడానికి. ఇప్పుడు దీనికి మెయిన్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూడండి పైన బాడీకి అటు ఓపెన్ అతకాలండి. ఉన్నది అండ్ ఇటువైపు చూడండి, మెయిన్ ఈ ఓపెన్ లైనింగ్ ఉన్నది మీదకి రావాలి, కిందకి కూడా దీనికి లైనింగ్ రివర్స్ కిందకి పెట్టి నేను ఏ రావాలి. విధంగా అయితే ఆ అతుకుతున్నానో విధంగా పెట్టి ఒక్కసారి మళ్ళీ స్టిచ్ చూడండి. వేసేయండి. ఓపెన్ ఇన్ ఉన్నది కేసు ఆల్రెడీ పావించి బాడీకి వన్ అరించి సైడ్ క్లోజ్ ఒకవేళ చేసాం, వన్ సైడ్ ఓపెన్ కింద పెట్టాం లంగా కదండి. అనేది ఆ ఎక్స్ట్రా అయితే ఓపెన్ది చిన్న చిన్న ఫోల్డింగ్లో ఇప్పుడు కవర్ కింద లెహంగా చేసేయండి. పార్ట్ రెండు ఒకే ఎందుకంటే సైడ్ లోపల వచ్చేటట్టు, లైనింగ్ అనేది అంటే క్రాస్ లైనింగ్ కటింగ్ కదండి, మీదకి మనం రావాలి, స్టిచ్ కిందది చేసేలోపు కూడా ఒక లైనింగ్ కిందకి పావించి రావాలి. అంటే వరకు రెండు సాగే ఒకవైపు అవకాశం ఉండేటట్టు నేను ఉంటుంది. ఏ విధంగా అయితే పెట్టానో దాన్ని ఏం అదే విధంగా చేయాలని పెట్టి కంగారు పడకండి, ప్రాబ్లం చిన్నది ఏం ఆ లేదు. మాత్రం ఈ మాత్రం ఎగస్ట్రా అయితే చిన్న చిన్న మడత కుర్చీలో పెట్టేయడమో పెట్టేసుకోండి, చిన్న చిన్న పర్వాలేదు. కుచ్చులు పెట్టేయడమో ఫోల్డ్ చేసేయడమో చేసేయండి. కాకపోతే అది చూడండి, చేసేది కనిపించకుండా వీలైనంత కుచ్చుల్లో వరకు సేమ్ కలిసిపోయేటట్టు వస్తుందండి. నీట్గా చేయండి. ఆ స్టిచ్ వేసేటప్పుడు లోపల వేసే స్టిచ్ కొంచెం అడ్డుపడుతుందండి, అది పైకి అంటే లోపలికి ఇంతలో తోస్తూ ఒకవేళ వేయండి. నడుము సాగినా, క్రాస్ కటింగ్ కదండి, ఫిష్ కటింగ్ వీడియోలో పెట్టాం కదా చూపించే లోపల విధంగా లైనింగ్, ఇన్ కేసు సాగినా చేసిన చిన్న చిన్న ఎగస్ట్రా వస్తే మీరు దానికోసం పెద్ద ప్రాసెస్ వీడియోలో అనుకోకండి. చూపించే విధంగా స్టిచ్ ఎక్కడైనా చిన్నది వేసేయండి. ఎగస్ట్రా వచ్చినట్టయితే చిన్న కుట్టు చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా చిన్న అలా అలా పెట్టేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. వీడియోలో చూపించే విధంగా మొత్తం వేసేయండి. డబుల్ కుట్ కూడా వేసేయండి, దాని మీద ఇంకో స్టిచ్ కూడా వేసుకొని వచ్చేయండి. సేమ్ వన్ మోర్ స్టిచ్ ఆల్సో దాని మీద వేసేయండి. కొంచెం ఏవైనా మీకు అర్థం అవ్వకపోతే అడగండి, అర్థమయ్యి మీరు కుట్టినట్టయితే బాగా వచ్చిందండి అని కూడా ఒక కామెంట్ చెప్పండి. ఇదిగోండి అలా వచ్చింది. ఎక్కడైనా వేస్ట్ దారాలు కనిపిస్తే వాటిని మాత్రం ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఉన్న సైడ్ ఓపెన్ వైపు ఉంది కదండి, అది కూడా క్లోజ్ చేసేయండి, స్టిచ్ వేసేయండి. మార్కింగ్ మీదే అలా స్టిచ్ వేసేయండి. నేను వాళ్ళని ఫోటో అడిగానండి, అమ్మాయి వేసిన తర్వాత ఫోటో పంపించమని. వీలైతే వీడియో ఎండింగ్లో కంపల్సరీ ఫోటో పెడతానండి. రెండు అలాగే 2 స్టిచెస్ వేసేయండి. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకొని వచ్చేయండి. అంతేనండి, బాడీ గౌన్ దగ్గర అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోయినట్టే.
చెప్తున్నాను కదండి, చిన్న చిన్న పావించి అలా చిన్న చిన్న ఎక్స్ట్రా అయినా చిన్న చిన్న ఫోల్డ్ చేసేయండి మధ్య మధ్యలో. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేయండి, సేమ్ వీడియోలో చూపించే విధంగానే. వీడియో లెంత్ ఎక్కువగా ఉందండి, అందుకని కొంచెం స్పీడ్ చెప్తున్నాను. స్పీడ్గా వీడియో అనేది పెట్టేశానండి. ఈ వీడియోకే ఎక్కువ ఉంది అని అంటున్నారు, కాకపోతే మనం చూపించేది ఏది మిస్ అవ్వకుండా చూపిస్తే కుట్టే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి. అందుకని అయిపోయిందండి, బాడీ లంగా అయిపోయింది, బాడీ గౌన్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ఐరన్ చేయడం వల్ల ప్లీట్స్ అనేవి చాలా నీట్గా నిలబడ్డాయండి. నెక్స్ట్ బ్లౌజ్ ఫస్ట్ కుచ్చులు ఉన్నాయి కదండి, కుచ్చులకి లైనింగ్ మొత్తం జాయిన్ చేసేస్తున్నానండి. జాకెట్కి కుచ్చులు ఉన్నాయి కదండి, చెప్పాను కదా మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలో, లైనింగ్ వేసుకుంటే కుచ్చులకి చాలా బాగా వస్తాయని, అందుకని ముందు లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను. మీరు కటింగ్ వీడియో కానీ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళండి, కటింగ్ వీడియో ఉంది అందులో. ఇప్పుడు అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దానికి జాయిన్ చేసేస్తున్నానండి. వైటమే ఫోల్డింగ్తో జాయిన్ చేసుకొచ్చేస్తున్నానండి. మొత్తం జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసాక అది బాగా బోర్డుగా ఉందండి, అందుకని లేస్ ఒకటి తీసుకున్నాను. వాళ్ళు ఏం లేస్ అని సజెస్ట్ చేయలేదు, కాకపోతే మనకి కుట్టేది చూడటానికి వావ్ అనిపించాలి కదండి, అందుకని లేస్ తీసుకున్నాను ఒకటి. చూడండి, ఆ లేస్ అనేది ఆ కట్ వర్క్ కిందకు వచ్చేటట్టు పెట్టి మొత్తం డౌన్లో లేస్ వచ్చేటట్టు మొత్తం జాయిన్ చేసేస్తున్నానండి. నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం జాయిన్ చేసేయండి. అయిపోయిందండి, మొత్తం జాయింట్ అయిపోయాక ఇప్పుడు మనం దీన్ని ఇలా సైడ్కి పెట్టండి. ఇది అంటే ఇది హూక్స్లు పట్టి వైపు ఎలా వస్తుంది, తాడులు పట్టి వైపు ఎలా వస్తుంది చూసుకొని స్టిచ్ వేయండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. అది హూక్స్లు పట్టియండి, తాడులు పట్టియండి, హూక్స్లు పట్టి కాదు, తాడులు పట్టి. అంటే ఎటువైపు వస్తుందో దాన్ని చూసి దాన్ని బట్టి వేసేయడమేనండి. అర్థమవుతుందండి. తర్వాత హుక్స్లు పట్టి వేసేయండి, జస్ట్ ఫోల్డింగ్ అంతేనండి, దాన్ని ప్రత్యేకించి క్లాత్ అది పెట్టవసరం లేదు. కాకపోతే తాడుల పట్టికి డబుల్ స్టిచ్ వస్తుంది, హుక్స్ పట్టికి ఒకటే స్టిచ్ వేసానండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని 2 భాగాలు సరిసమానం చేయండి. ఎంతైతే మన కుర్చీలు తీసుకున్నా మొత్తం సరిసమానంగా టక్స్ ఇవ్వండి. దాన్ని మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేయండి, డబుల్ ఫోల్డింగ్ వేయండి. మొత్తం మనకి 4 రావాలండి, అంటే ఫ్రంట్ పార్ట్ 2 బ్యాక్ పార్ట్ 2 మొత్తం 4 రావాలండి. అది అయిపోయిందండి, అది సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ చేతులు తీస్తున్నానండి. చేతులు చూడండి చాలా నీట్గా వస్తాయి. మీరు పెద్దవాళ్ళకి కటింగ్ చేసినా చిన్నవాళ్ళకి కటింగ్ చేసినా పైన మాత్రం కంపల్సరిగా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీయండి కంపల్సరీ. అలా తీస్తే పఫ్ అనేది చాలా నీట్గా నిలబడుతుందండి. చూసారా, వీడియోలో చూపించే విధంగా కుర్చీలు పెట్టాను కదండి, దానికి కొంచెం ప్లేస్ సరిపోలేదని ఎక్స్ట్రా అతుకుతున్నాను. కుర్చీలు కదండి, అందుకని. చూడండి, దానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అతికేయండి. జస్ట్ జాయింట్ చేయండి, రివర్స్ కాదు, అది అతికేయండి అంతే. ఓన్లీ ముందు పఫ్ అనేది మామూలుగా అతికేయండి. ఉగ్గది రాకుండా ఉండడం కోసమని నేను రివర్స్ చేసి మీదకి క్లాత్ ఉగ్గు రాకుండా సాఫ్గా చేస్తూ నేను ఒక స్టిచ్ వేస్తున్నానండి. కింద లైనింగ్ లాగుతూ, చూసారండి, అలా నీట్గా వేయండి. వేసేసాక ఎక్స్ట్రాలన్నీ కటింగ్ చేసేయండి. ప్రతి దానికి టక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు పని అనేది సులభం కావాలంటే ఖచ్చితంగా టక్స్ అనేవి మీరు కటింగ్ చేసుకునేటప్పుడే పెట్టుకోండి.
అలా పెట్టినట్టయితే మనకి పని అనేది మిషన్ ఎక్కాక స్పీడ్గా అవుతుందండి. చూడండి 4 టక్స్ అక్కడి నుంచి అక్కడి వరకు కుచ్చులేనండి అర్థం. నేను కటింగ్ చేసేటప్పుడే చెప్పాను కదా కుచ్చులకండి అవి. 3 ఇంచెస్ పెట్టాను కదండి కుచ్చులకి, అదే పెద్దవాళ్ళకైతే కంపల్సరీ 4 ఇంచెస్ ఉండాలండి. ఆ బుట్టకి కుచ్చులు అనేవి కంపల్సరీ పెద్దవాళ్ళకి 4 ఇంచెస్ ఉండాలి, చిన్నవాళ్ళకైతే 3. క్లాత్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ కిందది వేయండి, ఎప్పుడు వేసినా ఫస్ట్ కిందది వేసాక పెద్దది పైన వేసేటప్పుడు చూడండి ఎలా వేస్తున్నానో. మామూలుగా వేసేయటం కాదండి, ముందు వచ్చే కుర్చీ తర్వాత వచ్చే కుర్చీ సరి సమానంగా ఉందా లేదా అని చూస్తూ వేయండి. దానికి సమానంగా తర్వాత కుర్చీ వచ్చేటట్టు పెట్టండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి 2 ఇంచెస్ పైన ఎక్స్ట్రా ఇచ్చాం కదండి. అందువల్ల ఏమవుతుందంటే ఒక కుర్చీ తర్వాత ఒక కుర్చీ రాదు, సమానంగా రాకుండా పైకి వచ్చే. ఇప్పుడు సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చేయండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసి. ఇప్పుడు కింద అంచుకండి, అంచుకి క్లాత్ తీసేసుకొని లైనింగ్ తీసుకొని ముందు లైనింగ్ కింద పెట్టండి. దాని మీద బుట్ట అనేది పెట్టేయండి. బుట్ట పెట్టేసి ఈ కింద అంచు అనేది రివర్స్ పెట్టండి. అంటే కిందకి ఏది వస్తుంది మీదకి ఏది వస్తుంది చూసుకొని రివర్స్ పెట్టండి. రివర్స్ పెట్టి నేను వీడియోలో చూపించే విధంగానే వేయండి. ఎక్కడ స్టిచ్ అనేది బయటకు కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేయండి. ఓకేనా అండి. స్టిచ్ వేసేసి ఇప్పుడు దాన్ని పైకి తిప్పి చూడండి, ఆ బుట్ట అనేది లోపలికి తోసి దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు, ఈ రెండే మళ్ళీ ఆ బుట్ట అనేది క్లాత్ అనేది అసలు టచ్ అవ్వకూడదండి స్టిచ్కి. దాన్ని పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేయండి. అర్థమవుతుందండి. చూడండి ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, ఎందుకంటే అక్కడ ఉన్న లెంత్ తక్కువ కదండి, తిరగటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు లోపలికి ఉన్న బుట్ట అనేది బయటకు లాగండి. లాగేటప్పుడు చిన్నది ఇబ్బంది పడతారు కానీ నీట్గా లాగండి, కుట్లు ఊడిపోకుండా నీట్గా లాగండి. అందుకే నేను లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచలేదండి, కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేయండి, ఫస్ట్ మీద వేయండి ఎడ్జ్ కుట్టు. ఎక్కడా కూడా ఇప్పుడు కుట్టు అనేది బయటకు కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది. మీదన ఎడ్జ్ కుట్టు వేసేయండి. మీద కుట్టు ఎడ్జ్ కుట్టు వేసాక అప్పుడు కిందన ఎడ్జ్ కుట్టు వేయండి. కిందన ఎడ్జ్ కుట్టు వేసేయండి. నేను యాక్చువల్గా సెకండ్ హ్యాండ్ చూపించకుండానే స్కిప్ చేసేద్దాం అనుకున్నాను, కాకపోతే ఒక క్లారిటీ వస్తుందని. చూడసారా బుట్ట ఎంత బాగా నిలబడిందో, చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చిన్న పాపే కదండి, అంత వేస్ట్. కాకపోతే సేఫ్టీ కొద్దీ మనం ముందుగా జాగ్రత్త పడాలండి, చూసుకొని కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తున్నానండి. దీన్ని మానేద్దాం అనుకున్నాను కానీ అవి తిప్పడిన దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, అందుకని నేను మళ్ళీ దీన్ని కూడా చూపిస్తున్నాను. సేమ్ ఇందాక హ్యాండ్ ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా మొత్తం జాయింట్ చేసేయండి. లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం జాయింట్ చేసేయండి, నీట్గా లాగుతూ జాయింట్ చేసేయండి. జాయింట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయండి. టక్స్ అండి, టక్స్ మెయిన్, ఆ టక్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసి ఫస్ట్ కిందవి కుచ్చులు కుట్టుకొని రండి. ఎప్పుడైనా బాహుబలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఫస్ట్ కిందనున్న కుచ్చులు కుట్టుకొని రండి, తర్వాత పైన కుచ్చులు కుడతారు కానీ కింద కుచ్చులు కుట్టేయండి. టక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టో అక్కడ కుట్టేయండి. ఇప్పుడు పైన కుట్టేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ముందు కుట్టుకి ఎదురుగా తర్వాత కుట్టు వచ్చే విధంగా స్టిచ్ వేయండి. సమానంగా రావాలండి, ముందు స్టిచ్కి సమానంగా తర్వాత స్టిచ్ అనేది రావాలి. అలా వచ్చినట్టయితే బుట్ట నీట్గా వస్తుందండి. లేకపోతే కిందకి మీదకి ఎగుడు దిగుడు అయిపోతే బుట్ట అనేది స్టిఫ్గా రాదండి. నేను వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. సెంటర్కి టక్ ఇవ్వండి. పెట్టేశాక సేమ్ అండి, కింద లైనింగ్ పెట్టండి, మీదన బుట్ట పెట్టండి వీడియోలో చూపించిన విధంగా.
కింద లైనింగ్ మీదన బుట్ట పెట్టేసి పైన అంచుది రివర్స్ పెట్టి పెట్టండి. అర్థమవుతుందండి. రివర్స్ పెట్టి పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచి స్టిచ్ వేసేయండి. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేయండి. అర్థమవుతుందా అండి? అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో చూస్తూ చేయండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ముందు దానికి వేసానో దీనికి కూడా బుట్ట అనేది లోపలికి తోస్తూ స్టిచ్ వేసేయండి. లోపలికి తోస్తూ స్టిచ్ వేయండి. వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా లాగండి. మీకు ఇదంతా ల్యాగ్ అనిపిస్తే మీకు తెలిసిన విధానంలోనే స్టిచ్ చేసేసుకోండి బాహుబలి హ్యాండ్ అనేది. కాకపోతే ఇలా అయితే నీట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, రెండోసారి దీనికే అలవాటు పడతారు. ఇప్పుడు ఫస్ట్ పైన ఎడ్జ్ కుట్టు వేసేయండి. పైన ఎడ్జ్ కుట్టు వేసేసాక కింద కూడా వేసేయండి. సేమ్ కింద కూడా వేసేసాక హ్యాండ్స్ సేమ్ దాని మీద హ్యాండ్ పెట్టేసి ఒకేలా ఉండేటట్టు కటింగ్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. కట్ చేసేసి రివర్స్లో పెట్టండి. చూసారు, నేను వీడియోలు చూపించే విధంగా పెట్టేసి కొంచెం లో షేప్ ఒక 1/4 ఇంచ్ వరకు లో షేప్ తీసేయండి. చిన్నపిల్ల కదండి, ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు. ఒక 1/4 ఇంచ్ వరకు లో షేప్ తీసేసి టక్స్ పెట్టుకోండి కంపల్సరీ. టక్స్ పెడితే మనకి ఆ లో షేప్ అనేది ఫ్రంట్కి కట్ తీస్తాము. కుట్టేటప్పుడు మనం దీనికి తీసామా అని టెన్షన్ లేకుండా ఆ టక్స్ అనేవి ముందుకు వచ్చేటట్టు వెంటనే తెలిసిపోయిద్దండి. ఇప్పుడు పైన బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్కి ఆ మార్కింగ్ అనేది లోపలికి వచ్చేటట్టు వేసుకోండి. ఎందుకంటే దాన్ని నెక్ తిప్పుతామండి. నెక్ తిప్పేటప్పటికి మార్కింగ్ అనేది బయటకు రావాలి. అలా అయితే స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని నెక్ జాయిన్ చేసేయండి. అంటే నెక్ తిప్పడం కోసం, జాయింట్ కదండి, ఫస్ట్ నెక్ తిప్పడం కోసమని ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేయండి. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసేయండి. వేసేసి మెడ దగ్గర క్లాత్ కట్ చేసి ఇంకొకసారి ఎక్కడైనా కోనీలు అనేవి కరెక్ట్గా రాకపోతే ఇంకొక కుట్టు వేయండి. కోనీలు వచ్చే క్లాత్కి మాత్రం కోనీలు వచ్చే నెక్కకి మాత్రం కంపల్సరీ డబుల్ స్టిచ్ పడే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కోనీ అనేది కరెక్ట్గా రాకపోతే ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఆ కోనీల దగ్గర టక్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఆ లిటిల్ హార్ట్ నెక్కి రౌండ్ షేప్ వచ్చింది కదండి, కొంచెం దానికి కూడా టక్స్ ఇవ్వండి. స్ట్రైట్గా వచ్చిన దానికి అవసరం లేదండి, కొంచెం షేప్ వచ్చిన దానికి మాత్రమే. దాన్ని నెక్క తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసేయండి. క్లాత్ లోపలికి తోస్తూ మెయిన్ క్లాత్ అనేది బయటికి లాగుతూ వేయండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో చూస్తున్నారు కదండి, ఎలా లాగుతూ వేస్తున్నానో. నీట్గా లైనింగ్ని కిందకి తోయండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకి లాగేసి మెయిన్ క్లాత్ని వేయండి వీడియోలో చూపించే విధంగా. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేయండి. మొత్తం జాయింట్ చేసుకుని వచ్చేయండి దాని కంటిన్యూషను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి, అందుకని వీడియో స్పీడ్ పెట్టాను. చిన్న డ్రెస్కి ఇంత టైం పడితే పెద్ద డ్రెస్కి అయితే ఎంత టైం పడుతుందనండి.
ఇప్పుడు ఆ కింద అంచు అనేది కింద అలా మడత పెట్టి వేసేయండి. అది అలా వదిలేసి కట్ చేసేయవచ్చు కానీ దారపోగులు వచ్చేస్తే నెక్స్ట్ చూడండి ఆ మార్కింగ్లు అనేవి కంపల్సరీ చేయాలండి. మార్కింగ్ చేయడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ వేసేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడికి వచ్చిందని ఇది అవ్వాలి. ఎక్స్ట్రావన్నీ కటింగ్లు చేసేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర డాట్స్ వేసేయండి. ఫ్రంట్ డాట్స్ కొంచెం ఒక 3 ఇంచీల వరకు వేయండి. ఫ్రంట్ డాట్స్ అనేవి 3 ఇంచీల వరకు అంటే ఫ్రంట్ డాట్స్ చిన్నవిగా రావాలి, బ్యాక్ డాట్స్ అనేవి పెద్దవిగా రావాలండి. పొడుగండి నేను చెప్పేది లెంత్. ఇవి కూడా ఒక 3 ఇంచీల వరకు వేయండి. 3-3.5 ఇంచుల వరకు వేసేయండి. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్దండి, బ్యాక్ది కూడా సేమ్ అండి. దీనికి నెక్ తిప్పేయండి రౌండ్గా. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నాకు ఇక్కడ ఈ పార్ట్ అర్థం కాలేదు అక్క, ఒక్కసారి అడిగితే, ఏవైనా డౌట్స్ ఉంటే అడిగితేనే కదా చెప్పగలిగేది. ఓకేనండి. కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కొత్త వాళ్ళైతే ట్రై చేయండి. నేను చెప్పే విధంగా చెప్పిన కొలతల్లో అట్లీస్ట్ ట్రై చేయండి. మీ ఇంట్లో 3 సంవత్సరాల పాప ఉంటే ఇదే మెజర్మెంట్స్ ఉండాలని లేదండి. పాప లావుగా ఉండొచ్చు, లేకపోతే సన్నగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు. నేను ఇప్పుడు నెక్ అంతా అలా తిప్పాలండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మెజర్మెంట్స్ ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద గ్రౌండ్కే లెగ్ దగ్గర కింద గ్రౌండ్కే మనం నిల్చునే ప్లేస్లో గొచ్చు దగ్గరికి డైరెక్ట్గా అంత లెంత్ తీయండి. అది ఫుల్ లెంత్ అండి. అందులో హాఫ్ లెంత్ బాడీ గౌన్ కోసమని బాడీ లెంత్ తీయండి. తీసారా? తర్వాత వేస్ట్ తీయండి. చెప్పే మెజర్మెంట్స్ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మెజర్మెంట్స్ తీయండి. చాలా నీట్గా వస్తుందండి. అది చిన్నపిల్లలు కావని పెద్దవాళ్ళు కావని దీని మెజర్మెంట్స్ ఇలా తీసుకోండి. హాఫ్ లెంత్ తీసుకొని బాడీ లెంత్ పొడుగు తీసేసుకున్న తర్వాత మనం ఎంతవరకు అయితే పొడుగు తీసుకున్నామో అక్కడ నడుము లూజ్ కూడా తీసుకోండి. ఓకేనండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేసేయండి. వీడియోలో చూపించే విధంగా మొత్తం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కటింగ్ చేసేసి కిందది ఇందాక వీడియోలో ఎలాగైతే ఫస్ట్ది ఎలా అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేసాము ఇది కూడా అలానే ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. కాకపోతే డాట్స్కి మార్కింగ్ మాత్రం కంపల్సరీ వేసేయండి. మనకి స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత బ్లౌజ్కి అండి, బ్లౌజ్ మనం ఎంత హైట్ పెట్టాలనుకున్నామో అంత హైట్ తీసుకోండి. బస్ట్ పాయింట్ తీసుకోండి. అదేవిధంగా నడుము లూజ్ తీసుకోండి. ఇది మనం కుర్చీలు గౌన్ కదండి. కుర్చీలు చిన్నపిల్లలకైతే కంపల్సరీ 4, కొంచెం పెద్దవాళ్ళకంటే 5 కుర్చీలు రావాలి. మీరు తీసుకున్న బ్లౌజ్ లెంత్లో 5 ఇంచెస్ కుర్చీలకు తీసేసి మిగిలిన లెంత్ బ్లౌజ్కి పెట్టుకోండి. ఓకేనండి. సేమ్ ఇందాకట్లాగే ఊక్సుల పట్టీకి తాడు పెట్టేకి రివర్స్ కట్ చేసేయండి. సెంటర్ కటింగ్ చేసేసి ఇంకొకసారి చూపిస్తున్నానండి. హూక్స్ల పట్టీ అనేది ఏ విధంగా వేయాలి, తాడ్ల పట్టీ ఏ విధంగా అనేది వేయాలనేది ఇంకొకసారి చూపిస్తున్నాను. అందువల్ల నాకు వీడియోలు అంత ఎక్కువైపోయిందండి. మీకు చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదని చేస్తున్నానండి. వీడియోలో చూపించే విధంగా ముందు లైనింగ్ మీదకి వచ్చేటట్టు చూస్తున్నారు కదండి. ఇలా పెట్టి దాన్ని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి ఇప్పుడు నేను ఇది వేసేది తాడ్లు పట్టీ అండి. అందుకు లైనింగ్ మీద నుంచి క్లాత్ వచ్చింది. అదే హూక్స్ పట్టీ అయితే మెయిన్ క్లాత్ మీద నుంచి పట్టీ వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా పట్టీ వేయండి. అడ్జస్ట్ చేస్తూ ఏదైనా క్లాత్ బయటకు రాకుండా లోపలికి తోసేసి నీట్గా వేయండి. రఫ్ చేయండి. నెక్స్ట్ ఒక 1/4 ఇంచులాగా ఉంచేసి ఇది కూడా వేసేయండి. అంతేనండి. ఎక్కడైనా దారాలు కనిపిస్తే నీట్గా కటింగ్లు చేసేయండి. ఇప్పుడు హూక్స్ పట్టీ అండి. తాడ్లు పట్టీ అయిపోయింది. హూక్స్ పట్టీకి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి పెట్టాలండి. క్లాత్ అనేది తిప్పటానికి ఇందాక లైనింగ్ మీద నుంచి క్లాత్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి ముక్క పెట్టి
దాన్ని ముందు జాయిన్ చేసేస్తున్నానండి. ఫోల్డింగ్ చేయండి, కింద మీద కూడా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసేసి దాన్ని మీదకి తిప్పి ఎడ్జ్ కుట్టు వేయండి. గమనించారా ఒక విషయం, అక్కడ తాడు పట్టికి వచ్చేసరికి ఎడ్జ్ కుట్టు వేయలేదు. దాన్ని క్లాత్ని మీదకి తీసుకొచ్చి 2 కుట్లు వేసాం. కానీ దీనికి హూక్స్ పట్టికి అనేది ఎడ్జ్ కుట్టు వేయాలి. ఎడ్జ్ కుట్టు వేసి మొత్తం క్లాత్ని ఫోల్డింగ్ చేసేయాలి. ఎడ్జ్ కుట్టుతో సహా ఫోల్డింగ్ వేయాలండి. ఎడ్జ్ కుట్టుతో సహా ఫోల్డింగ్ వేసి చూడండి, వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేయండి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. లేస్ వేయాలి. లేస్ కోసమని దారం మారుస్తున్నాను. ఇవి దారం మార్చడం ఇవేవి కొంచెం ఎడిట్ చేయలేదండి, అందువల్ల లేకపోతే ల్యాగ్ అవుతుంది వీడియో. మీకు అవసరం లేదు అనుకుంటే కొంచెం ఫార్వర్డ్ చేసేసుకోండి. ముందు లేస్ వేయాలండి. ఆ చివర స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ మొత్తం కొంచెం ఓపెన్ చేసేసుకొని లేస్ వేస్తున్నానండి. ఆ లేస్ వేసేటప్పుడు ఆ కోని దగ్గర చిన్న ఫోల్డింగ్ వేయండి. అలా ఫోల్డింగ్ వేస్తే మనకి లేస్ అనేది తిరుగుతుందండి. వీడియోలో చూపించే విధంగా మళ్ళీ కోని దగ్గర కూడా మళ్ళీ ఫోల్డింగ్ వేయాలండి. ఇక్కడ కోని దగ్గరికి వచ్చేసరికి కింద నెక్ దగ్గర కోని దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్ద ఫోల్డింగ్ పడుతుందండి. నేను చూపించే విధంగా ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేయండి. అంటే లేస్ తిరగాలి, తర్వాత వచ్చే నెక్కి లేస్ అనేది తిరగాలి. ఆ విధంగా ఫోల్డింగ్ అనేది వేయండి. ఓకేనా అండి. ఫోల్డింగ్ వేసి తిప్పండి. వీడియోలో చూపించే విధంగా మళ్ళీ చిన్న ఫోల్డింగ్ వేసి లేస్ అనేది తర్వాత నెక్కి కంటిన్యూషన్ అవ్వాలంటే ఫోల్డింగ్ ఎలా చేస్తే కంటిన్యూషన్ అవుతుందో మీరు ఒకసారి చూడండి. ఓకేనండి. ఎడ్జ్ వరకు స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసేయండి. అక్కడ స్టోన్స్ ఉన్నాయి ఎడ్జ్ల దగ్గర, మనం అతుకుతాం కదండి, అందుకని ఆ స్టోన్స్ పీకేసాను. ఇప్పుడు బ్యాక్ది క్లాత్ తీసుకొచ్చి జాయిన్ చేసేయండి. మళ్ళీ దారం మార్చాలి. ఓకేనండి. నెక్స్ట్ మెజర్మెంట్స్లో ఇవన్నీ తీసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ తీసుకోండి. హ్యాండ్ హైట్ తీసుకొని సంక రౌండ్ కూడా తీసుకోవాలండి. సంక రౌండ్ని 2 భాగాలు చేయాలండి. 8 వచ్చింది కదండి పాపకి, నేను 4 తీసుకున్నాను. అయితే ఒకటి మెజర్మెంట్స్ మనం తీసుకునే దానికి కంపల్సరీ 1/2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఓకేనండి. అలా ఎక్స్ట్రా పెట్టుకునేటట్టయితే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఎక్స్ట్రా పెట్టకుండా స్టిచ్ కుట్టేస్తే టైట్ అవుతుందండి. అందుకని కంపల్సరీ 1/2 ఇంచ్ లూజ్ అనేది పెట్టుకోండి. నడుము దగ్గర మాత్రం 1 ఇంచ్ లూజ్ పెట్టాలి, ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా. అదేవిధంగా డాట్స్ వచ్చే వాటికి కంపల్సరీగా 1/2 ఇంచ్ డాట్స్కి 1/2 ఇంచ్ మామూలుగా లూజ్ కోసమని కంపల్సరీ పెట్టాలండి. 2 వైపులా కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయండి. మీకు ఆ షోల్డర్ జాయింట్ ఇవన్నీ కొంచెం ల్యాగ్ లాగా ఉంటాయని మీకు ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీయాలి అనేవి చెప్తున్నానండి. ఓకేనండి. వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఇందాక టక్స్ పెట్టాను కదండి, ఆ టక్స్ ఉండడం వల్ల చూడండి ఎంత సింపుల్గా ఇది ఫ్రంట్ది అని వెంటనే గుర్తుపట్టాను. అందుకని లో షేప్ తీసిన వెంటనే టక్స్ కంపల్సరీ పెట్టేయండి. నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి సెంటర్ నుంచే జాయిన్ చేస్తానండి, ఎందుకంటే కరెక్ట్గా ముందు వెనుక కూడా ఒకేలా రావాలి. అందుకని ఆ టక్స్ సెంటర్ యొక్క టక్స్ నుంచి జాయిన్ చేయండి, స్టార్ట్ చేయండి స్టిచ్ వేయడం. సేమ్ ఇటు అటు కూడా అదే విధంగా జాయిన్ చేయండి. ఎప్పుడైనా చేతులు అనేవి ఇలా సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా వస్తాయండి. అంటే ఒక పక్క అతకాల్సి వస్తే రెండో పక్క కూడా అతకాల్సి వస్తుందండి. అందుకనే 2 పక్కలు కూడా అతిక అనేది ఒకేలా రావాలి.
నెక్స్ట్ ఈ బుట్ట దగ్గర మనం చూసుకోకుండా చివరి నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి, బుట్ట అనేది ముందుకి కొన్ని కుచ్చులు ఎగస్ట్రా వస్తాయి, లేకపోతే వెనక్కి ఎగస్ట్రా వస్తాయి, తక్కువ వస్తాయి. ఇంక ఇది ఏది లేకుండా ఉండాలంటే బుట్ట చేతులు అవని, నార్మల్ చేతులు అవని సెంటర్కి టక్స్ పెట్టుకొని ఆ సెంటర్ నుంచి జాయింట్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా చివరికి కూడా ఒక స్టిచ్ వేసేయండి, దారపోగులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అండి, ఇది కూడా మనం టక్స్ సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి. సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇది కూడా అదే విధంగా స్టిచ్ వేసేయండి. వీడియో కొంచెం దగ్గర పడుతుందండి, మొత్తం 48 మినిట్స్ అంతానండి వీడియో లాగ్ అయిపోద్ది తగ్గించి అన్నారు. కాకపోతే ఇందులో తగ్గించడానికి కొన్ని అనేది వివరంగా చూపిస్తేనే అర్థం అవుతుందండి. వీడియో తగ్గించేయడం కోసం కొన్ని ఎడిట్ కొన్ని స్కిప్ చేసేస్తే అవి ఏంటంటే అర్థం కావు. అందుకనండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. మీకు నేను చెప్పే విధానంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చరణ్ ట్రెండీ టైలర్స్. ఇక ముందు పెట్టే వీడియోలు కూడా చాలా మంచి మంచి వీడియోలు పెడతానండి, పిల్లల బట్టలు అవని, పెద్దవాళ్ళ అవని. మీకు ఏదైనా బ్లౌజ్లో కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, కామెంట్లో అడిగితే నేను కంపల్సరీ చెప్తానండి. మీకోసమే నేను కంపల్సరీ వీడియో కూడా చేస్తానండి. ఏం లేదండి, జస్ట్ చిన్న బూస్టింగ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్ పెరుగుతున్నారు కనుక వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి కటింగ్ చేయాలి, కుట్టాలి అని ఇదండి. ఇప్పుడు పాప హ్యాండ్ లూజ్ చూసుకొని కొంచెం చెప్పాను కదండి, చిన్న పాప కనుక ఒక 1/4 ఇంచ్ వరకు లూజ్ సరిపోద్దండి. చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అలానే జాయిన్ చేసేయండి. మనకి మార్కింగ్ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో స్టిచ్ అనేది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది. అదే మార్కింగ్ లేకపోయింది అనుకోండి నీట్గా రాదండి. అంటే ఇది లూజ్ అవుతుందేమో, ఇది టైట్ అవుతుందేమో అన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు కూడా ఫోల్డింగ్ వేసేయండి. ఓకేనండి. బ్లౌజ్ మొత్తం అయిపోయాక మనం కుచ్చులు అతకాలండి. చిన్న ఒకవేళ ఎక్కువైతే చిన్న కుచ్చులా పెట్టేసి జాయిన్ చేసేయండి. చూసారా స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ వైపు కూడా అదే విధంగా జాయిన్ చేసేయండి. చూడండి లూజ్ అనేది చూసి జాయిన్ చేసేయండి. సేమ్ ఇంకా మార్కింగ్ మీద స్టిచ్ వస్తే సరిపోద్దండి. ఓకేనండి. 3 స్టిచ్చెస్ వేసేసి చివర ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ వేసేయండి. లూజ్ చూడండి ఒక్కసారి, లూజ్ ఎక్కువ అయినట్టయితే ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయండి. నేను ఫస్ట్ బ్యాక్ డాట్స్ ఎందుకంటే వేయలేదండి, హూక్స్ పట్టి తాడు పట్టి వేసాను కదండి, సరిపోయిద్దని. ఒకవేళ టైట్ అవుతుందేమో అని డౌట్ మీద వేయలేదు. ఇప్పుడు మెజర్మెంట్ చూస్తే లూజ్ అయిందండి, అందుకని ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. అందుకని ఇప్పుడు వేసాను, ఫస్ట్లో అందుకే వేయలేదు. హుక్స్ పెట్టి దగ్గర థ్రెడ్స్ పెట్టి దగ్గర కొంచెం 1/2 ఇంచ్ వరకు మనకి అక్కడ కవర్ అవుతుంది కదండి, ఆ ఉద్దేశంతో. చూసారా హ్యాండ్ ఎలా వచ్చిందో, ఫినిషింగ్ చూసారా, సంక దగ్గర కుట్టు మొత్తం ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనండి. ఇప్పుడు కుచ్చులు అతుక్కొని రావాలండి. దాన్ని రివర్స్ పెట్టి మనం ఆల్రెడీ ఇందాక కుచ్చులకి మొత్తం కుట్టేసి పెట్టాను కదండి స్టార్టింగ్లోనే, బ్లౌజ్ స్టార్టింగ్లోనే. దానికి హూక్స్ పట్టీకి చూసుకొని జాయింట్ చేసుకొని రండి. చెప్పాను కదండి టక్స్ పెట్టాను కదా, ఆ టక్స్కి దీనికి కరెక్ట్గా మార్కింగ్ రావాలండి. అంటే కుర్చీలు అనేవి అలా అడ్జస్ట్ చేస్తూ పెట్టుకొని రావాలి.
వస్తాయండి, సమానంగానే వస్తాయి. దానికి మెజర్మెంట్ కొలిసి ఇదంతా కంటే ఈ 4 టక్స్ అనేవి కంపల్సరీ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయండి. నేను వీడియోలో చూపించే విధంగా టక్స్ పెట్టేయండి. నేను వీడియోలో చూపించినందుకు కుచ్చులు వేసుకొని వచ్చేయండి. ఆ టక్స్ పెట్టిన దగ్గరికి ఆ కింద దానికి కరెక్ట్గా సెట్ అవ్వాలండి. నేను చూపించే విధంగా మొత్తం కుచ్చులు వేసుకొని వచ్చేయండి. పాపకి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల కుచ్చులు అనేవి చాలా నీట్గా వచ్చాయి. పెద్ద పెద్దగా పెట్టడం వల్ల కుర్చీ నిలబడడానికైనా చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చిందండి. అంతేనండి, ఎప్పుడైనా క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండినట్లయితేనే మనకు కుట్టడానికి బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా కుట్టేయండి. చివరి వరకు వేసుకొని వచ్చేయండి. అలాగా మా పాప అండి. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు కిందకు వచ్చినట్టు పెట్టేసి ఎడ్జ్ కుట్టు వేసేయండి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఆ ఎడ్జ్ కుట్టు వేయడం వల్ల అనేది కుర్చీలు అనేవి నిలబడతాయండి స్టిఫ్గా. కంపల్సరీ ఎడ్జ్ కుట్టు అనేది ఉండాలి. చక్కగా ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల ఎంత నీట్గా వచ్చిందంటే, పాపది ఫుల్ హైట్ 11 అండి. చూడండి, ఫుల్ లెంత్ 11. ఓకేనా అండి? ఫుల్ లెంత్ వచ్చిందో లేదో చూడండి. అదిగోండి 11 వచ్చింది. ఓకేనా అండి? మెజర్మెంట్స్తో కుడితే అలా ఉంటుందండి. ఇంకా బోర్డర్కి లేసేది వేయడం అంటే కొంచెం చూపిద్దామంటే పూసలు లేసు కదండి, అప్పటికే సూదులు ఎక్కడ విరుగుతాయని భయం వేసింది. అందుకని అలా నేను వేసేసాక ఇంక డైరెక్ట్గా చూపించేశాను. సేమ్ ఈ కుచ్చులకు కూడా ఒక్కసారి ఐరన్ చేశానండి. ఇంకా ఆమె ఎప్పుడు ఉతికినా కూడా ఆ కుచ్చులనేవి అలా నిలబడిపోతాయండి. అందుకని మొత్తం ఐరన్ చేశాను. మీరు కూడా వీలైనంత వరకు ఐరన్ బాక్స్ ఉంటే ఇలానే ట్రై చేయండి. మనకి చూడటానికి చాలా చెప్తున్నాను కదండి, బొటిక్లో కుట్టినట్టు వస్తుంది. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నచ్చినట్లయితే, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చెప్పండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ అని. ఓకేనండి, సరే అలా ఐరన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏవైనా మెజర్మెంట్స్ కావాలన్నా కూడా అడగండి. నాకు ఈ మెజర్మెంట్స్ డైరెక్ట్గా తీసి ఒక వీడియో చేయండి అన్నా నేను కంపల్సరీ చేసి పెడతాను. కాకపోతే ఒక్కటి మీరు అడగాలండి. అడిగితేనే కదా నేను పెట్టగలను. అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే నాకు తెలిసిన మెజర్మెంట్సే కదా నేను ఏం పెడతాను అన్నట్టు ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? సంక దగ్గర కుట్టామని చూసారండి, చాలా నీట్గా వచ్చింది కదా. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.